Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ, అందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి క్యాల్కులేటింగ్ నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమెరిజం అన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఒక కాంపౌండ్కి జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయో క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నీకు ఇచ్చినటువంటి కాంపౌండ్లో ఒక డబుల్ బాండ్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇట్ మే బి ఏ ఓకేనా డైయిన్, ట్రైయిన్, టెట్రాయిన్ ఆర్ ఈన్ ఒకే డబుల్ బాండ్ ఉండొచ్చు. ఎన్నెన్నో ఉన్నాయి. ఎలా జామెట్రికల్ ఐసోమెరిజం, సిస్సులు ఎన్ని ఉంటాయి, ట్రాన్సులు ఎన్ని ఉంటాయి, ఓకేనా, ఇవి కనుక్కోవాలి అంటే మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ కాంపౌండ్ ఈజ్ నాట్ సిమ్మెట్రిక్, కాంపౌండ్ సిమ్మెట్రిక్ కాకుండా ఉంటే నథింగ్ బట్ కెనాట్ స్ప్లిట్ ఇంటూ 2 ఐడెంటికల్ హాఫ్స్. 2 ఐడెంటికల్ హాఫ్స్గా కాంపౌండ్ నువ్వు స్ప్లిట్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే, ఎగ్జాంపుల్ చూడు, ఇది 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎగ్జాక్ట్గా హాఫ్లకి మిడ్ పాయింట్లకి కట్ చేస్తే ఇటుపక్క హాఫ్ అటుపక్క హాఫ్ వస్తుందంటే సేమ్ రావు. ఇక్కడ CH3 CH2 CH, ఇక్కడ CH3 CH డబుల్ బాండ్. ఓకేనా, సో ఇటువైపు సేమ్ లేవు. ఓకేనా, కాబట్టి అన్సిమెట్రికల్ అని చెప్పచ్చు లేదా నాట్ సిమెట్రిక్ అని చెప్పచ్చు. ఇలాంటప్పుడు మనకు నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఫార్ములా ఏంటి? 2 పవర్ n ఫర్ నాన్ సిమెట్రిక్ కాంపౌండ్స్. మరి n ఏంటి? నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ షోయింగ్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, అది కూడా జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేసే డబుల్ బాండ్. డబుల్ బాండ్ ఉన్నంత మాత్రాన అది జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుందని ఏం లేదు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉండి చివరిలో 2 హైడ్రోజన్లు ఉన్నాయనుకో, డబుల్ బాండెడ్ కార్బన్కు 2 సేమ్ గ్రూప్స్ ఉంటే నో జామెట్రికల్ ఐసోమెరిజం అని మనం రూల్స్లో ఫస్ట్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ షోయింగ్ జామెట్రికల్ ఐసోమెరిజం, ఎన్ని డబుల్ బాండ్ల దగ్గర జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుందో ఆ నంబర్, అది n. సరే, ఇక్కడ జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుంది ఎందుకంటే డబుల్ బాండెడ్ కార్బన్కి సేమ్ గ్రూప్స్ లేవు. ఒకటి H, ఒకటి ఇథైలు, ఇక్కడ ఒకటి H, ఒకటి ఇదంతా. ఇక్కడ కూడా చూడు, ఈ 2 డబుల్ బాండెడ్ కార్బన్ చూడు, దీనికి ఒక హైడ్రోజన్, ఒకటి ఇదంతా, దీనికి ఒకటి హైడ్రోజన్, ఒకటి మిథైలు. సో నో సేమ్ గ్రూప్స్. So both of the double bond shows geometrical isomerism. So n value is equals to 2 here. 2 double bonds are present. Each double bond shows geometrical isomerism. So now for this compound, number of geometrical isomers is equal to 2 power n, which is equals to 2 power n value 2 kada. So 4 possible అవుతాయి. ఏంటి ఆ 4? సిస్సు సిస్సు, సిస్సు ట్రాన్స్, ట్రాన్స్ ట్రాన్స్, ట్రాన్స్ సిస్సు. ఓకేనా, ఇప్పుడు దాకా ఒకటి చూసాం మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి, అలా అన్నమాట. ఓకే, దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఒకవేళ కాంపౌండ్ సిమ్మెట్రిక్ అయితే కాంపౌండ్ 2 ఐడెంటికల్ హాఫ్స్గా మనం స్ప్లిట్ చేయగలిగితే, ఎగ్జాంపుల్ చూడు, 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, అటువైపు ఏమైతే ఉందో గ్రూపు ఇటువైపు కూడా అదే ఉంది. CH డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH3, CH డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH3. We can split into 2 identical halves here. అంటే సిమ్మెట్రిక్ కాంపౌండ్. ఇలాంటి సిమ్మెట్రిక్ కాంపౌండ్ అన్నప్పుడు మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అన్సిమ్మెట్రికల్ అయితే జస్ట్ 2 పవర్ n. సిమ్మెట్రిక్ అవుతూ ఈవెన్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటే ఒక ఫార్ములా, ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటే ఒక ఫార్ములా. ఓకే, సరే, సిమ్మెట్రిక్ విత్ ఈవెన్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటే జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n మైనస్ 1 ప్లస్ 2 పవర్ n బై 2 మైనస్ 1. ఇది ఫార్ములా. n ఏంటి? నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్ షోయింగ్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఇది కదా కాంపౌండ్, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 2 చోట్ల జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ కాంపౌండ్ 2 కదా డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ n వాల్యూ ఎంతనైనా 2 అని కదా. సో 2 పవర్ n మైనస్ 1 అంటే 2 మైనస్ 1 ప్లస్ 2 పవర్ n బై 2 అంటే 2 బై 2 మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు
2 పవర్ 2 మైనస్ 1 అంటే ఎంతనైనా 2 పవర్ 1. 2 పవర్ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఓకేనా. ప్లస్ 2 పవర్ 2/2 మైనస్ 1. 2/2 అంటే ఎంత 1 మైనస్ 1 అంటే 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 1 మైనస్ 1 అంటే 0 కదా. 2 పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఎంతనైనా 1. దేనిపైన 0 ఉంటే ఎంత 1. దట్ ఈస్ ఈక్వల్ టు మొత్తం 3 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. ఎన్ని పాసిబుల్ అవుతాయి 3. 2 పవర్ 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 0. ఎనీథింగ్ పవర్ 0 ఎంత 1 కాబట్టి 1 వేసాం. 2 ప్లస్ 1 ఎంత 3. ఈ కాంపౌండ్కి 3 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. మరి ఇక్కడికి వద్దాం. సో నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ముందు మనం n రాసుకోవాలి. n ఈజ్ ఈక్వల్స్ టు, ఎన్ని ఉన్నాయి 1 2 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ప్రతి చోట జామెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఈ కాంపౌండ్. సో నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి నేను 2 పవర్ n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 ప్లస్ 2 పవర్ 3 మైనస్ 1/2. n ప్లస్లో 3 కదా. కొన్ని బుక్స్లో ఫార్ములా ఎలా ఉంటుందంటే n ప్లస్ 1/2 మైనస్ 1 అని కూడా ఉంటుంది. n ప్లస్ 1/2 మైనస్ 1/2. n ప్లస్ 1/2 మైనస్ 1/2 ఓకేనా, మైనస్ 1. సో n/2 ప్లస్ 1/2 మైనస్ 1. సో n/2 ప్లస్ 1/2 మైనస్ 1 ఎంత వస్తుంది మైనస్ 1/2 వస్తుంది. సో n మైనస్ 1/2 వస్తుంది. రెండు కలిపి n మైనస్ 1/2 అని రాయొచ్చు, ఓకేనా. రెండు ఒకటే. కొన్ని బుక్స్లో అలా ఇస్తాడు, n మైనస్ 1/2 బదులు n ప్లస్ 1/2 మైనస్ 1 అంటే n ప్లస్ 1/2 మైనస్ 1 అని ఇస్తాడు ఇక్కడ, ఓకే. రెండు ఒకటే. n ప్లస్ 1/2 అంటే n/2 ప్లస్ 1/2 మైనస్ 1. మైనస్ 1 నుంచి ప్లస్ 1/2 పోతే మైనస్ 1/2. సో n/2 మైనస్ 1/2 అంటే n మైనస్ 1/2. రెండు ఒకటే, ఓకేనా. ఎలా ఉన్నావు సరే. విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 పవర్ 3 మైనస్ 1 అంటే ఎంతైనా 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 3 మైనస్ 1 ఎంత 2 కదా. 2/2 అంటే పవర్ ఎంత వస్తుంది 1. 3 మైనస్ 1 2/2. 2/2 అంటే 2 క్యాన్సల్ అయితే 1 కదా. 2 పవర్ 1. 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ 4. 2 పవర్ 1 అంటే 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6. టోటల్ ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి 6. లైక్ దిస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ ఏ గివెన్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్, ఓకేనా. ఇది నైనా క్యాలిక్యులేటింగ్ నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, ఓకేనా. ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్, జేఈ మెయిన్ కావచ్చు, ఎంసెట్ కానీ వాటిలో ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయో క్వశ్చన్ అడుగుతుంటాడు. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం మెజర్ చేయొచ్చు, ఓకేనా. హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ నెక్స్ట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.